ఎన్నో పరిశ్రమలు పెరుస్తాను, ఉపాధి పెరుస్తాను, విదేశీ పెట్టుబడులు ఉన్న స్వదేశీ చిన్న చిన్న పరిశ్రమలు వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించేటన్నింటినీ మోతేసి ఏనంటే ఉపాధి కల్పించేది వీళ్ళు మాటలు తప్ప కబుర్లు తప్ప కరెంట్ ఛార్జీలు పెంచి అభివృద్ధి చేస్తారు మీరు. నేను నిన్ననే సీలేరు వెళ్ళాను, మొత్తం సీలేరు పైనుంచి కిందాక ఎగువ సీలేరు దిగువ సీలేరు అంతా చూశాను. దాదాపు 850 మెగావాట్ల కరెంటు 365 రోజులు తయారైనటువంటి నీటి ద్వారా తయారు కరెంటు పావులకు నుంచి ఖర్చు అవుతానికి. ఈ రోజు నేను పోయిన రోజు మిషన్లు తిరుగుతున్నాయి కానీ కరెంట్ తయారు కావటం, మిషన్లు తిరుగుతున్నాయి టర్బైన్లు కానీ కరెంట్ తయారు కావటం ఆపారు. ఎందుకంటే ఆ టైంలో ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. తర్వాత పీక్ వీళ్ళకి అవసరమైనప్పుడు చెబుతారట ఇవ్వండి కరెంట్ అని, అప్పుడు వాళ్ళు ఆన్ చేసి కూర్చోరు, అప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఏమిటంటే ప్రభుత్వ రంగంకి ఎంతో కింద ఉన్నటువంటి కరెంటును వాడుకోకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ రేటు పెట్టుకొని ఆ భారాన్ని మన నెత్తి మీద వేసి ఎవరిని ఉపయోగించడానికి చెప్పి అడుగుతా ఉన్నారు. పోనీ ఈ జన్కోలో, ఈ ట్రాన్స్కోలో, ఈ డిస్కాలో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్, వాళ్ళ కనీస వేతనాలు లేవు, అల్లాడి చచ్చిపోతున్నారు, ఉద్యోగ భద్రత లేదు. అంటే ఇటు వినియోగదారుల్ని, అటు కార్మికుల్ని, ఇటు పారిశ్రామికవేత్తల్ని, ఇటు వ్యాపారవేత్తల్ని అందరినీ నలిపి పారేస్తా ఉంది ఈ విద్యుత్ పారా. ఇప్పుడు మన బెంగాల్లో సమరసేన పోరాటం చేశారు స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా. అక్కడ బిల్లులు పెరిగిపోతా ఉంటే గగ్గోలు ఎత్తారు. వామపక్ష పార్టీలు చొరవ తీసుకుని విద్యుత్ ఉద్యమం నడితే మమతా బెనర్జీ గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసుకొని ఇక నేను స్మార్ట్ మీటర్ పెట్టనని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మేము ఈ స్మార్ట్ మీటర్లు రీప్లేస్ చేయం, కొత్తగా ఎవరైనా కనెక్షన్ తీసుకుంటే పెడతాం తప్ప పాత వాటిని మాత్రం మార్చామని తమిళనాడు కానీ కర్ణాటక తెలంగాణలో చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం మోడీ చెప్పినట్లుగా ఆడుతోంది. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి వీళ్ళు వచ్చి అధికారంలోకి ఏం సాధించారు? మీకు వాళ్ళకి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి వదిలేసిన చెప్పుల్లోనే చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టినాడు. ఆయన ట్రోప్ ఛార్జీలను కొనసాగిస్తున్నాడు, ఆయన సెక్కి ఒప్పందాలను కొనసాగిస్తున్నాడు, ఆయన అదాని భూములు కేటాయింపులను కొనసాగిస్తున్నాడు, ఆయన సిటీ స్థాయి కంపెనీలు కొనసాగిస్తా ఉన్నారు, ఆ విద్యుత్ పాలసీని కొనసాగిస్తా ఉన్నారు, ఆ స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తా ఉన్నారు, ఆ ట్రోప్ ఛార్జీలు కొనసాగిస్తున్నారు. ఏంటి నీకు వాళ్ళకి తేడా? అదే ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా మోడీ చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తా ఉన్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కూడా ఈరోజు రావాల్సిన అవసరం ఉంది. నేను చెబుతున్నాను ఒకటే, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, కమ్యూనిస్టులకు అధికారం అప్పచెప్పండి, ₹1 మేము కరెంట్ ఇస్తాము అని చెప్పి నేను చెప్పడం. చూశారు కదా అన్ని పార్టీలని చెప్పిన మాటలే చెబుతున్నారు, చేసిన వాగ్దానాలు చెబుతున్నారు, వాగ్దానాలు పక్కన పెట్టేస్తున్నారు, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న ఆయన ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టమంటున్నాడు. భూసేకరణ వ్యతిరేకించడం ఇప్పుడు అంతకన్నా డబుల్ భూసేకరణ చేస్తున్నారు. ఎవరికంటే సోలార్ పరిశ్రమలు పెట్టి లక్షల ఎకరాలు ఇస్తారట అదానికి. ఆ సోలార్లో తయారు కరెంటు మాత్రం మన నెత్తి మీద దొరుకుతారు. పావులకు తయారయ్యే కరెంటు లేదా ₹10 తయారయ్యే కరెంటు, సోలార్ కరెంటు ₹10, ₹2.49 ఎందుకు అదానితో ఒప్పందం చేస్తున్నారు? అది 25 సంవత్సరాల పాటు 1,20,000 కోట్ల భారం వేస్తున్నామని ప్రభుత్వం అంగీకరించింది. అది రద్దు చేసుకుంటే ఫైన్ కట్టాలంటే ఎవరు కట్టాలంటే ఫైన్? అదాని కట్టాలి ఫైన్. మొన్న 2025 మార్చి నాటికి అదాని మనకు 6,000 మెగావాట్లు రాజస్థాన్ సరఫరా చేయాలి. ఇంతవరకు 1 మెగావాట్ కూడా మనకు సరఫరా చేయాల. అందుకోసం ఆయన ఫైన్ కట్టాలా? అదాని కట్టాలా ఫైన్? మనకి మనం ఆయన కట్టాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించింది అదాని. ఈ అదాని సేవను మానండి. అదానికి సేవ చేసి మార్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే అదాని మీద చర్య చేసుకోండి అని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళని మెడలు వంచేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాను. ఎవరైనా ఉద్యమాలు చేస్తే, ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్లు తిప్పుతారు, కోర్టులు తిప్పుతారు. ప్రజల మీద భారాలు వేసి ఈ కంపెనీల మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఈ అబద్ధాలు, తప్పుడు మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళ కంపెనీలు ఎందుకు మీరు కేసులు బుక్ చేయట్లేదని అడుగుతా ఉన్నారు. వాళ్ళేమో మహారాజులా, ప్రజలేమో అన్నాతులా. వీళ్ళని పీడిస్తారు, వాళ్ళు మాత్రం పల్లెకలు ఊరేగిస్తారా? ఏమిటి మీ వివక్షత కార్పొరేట్ల పట్లను, సామాన్య ప్రజల పట్ల? అందుకనే ఈరోజు ఈ ప్రజా వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేము సిపిఐఎం పూర్తిగా బలపరుస్తున్నది, వామపక్ష పార్టీలను బలపరుస్తున్నాయి. అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రతిపాదించినటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 16-17 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆ తర్వాత మండల పట్టణ స్థాయిలో సదస్సులు జరిపి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. ఇంటింటికి ప్రచారం చేయాలి, కరపత్రాలు పంచాలి, పోస్టర్లు వేయాలి, వినియోగదారులు సమీకరించి ప్రదర్శనలు చేయాలి.
ఆగస్టు 5వ తేదీన విద్యుత్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా చేసి ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చాటి చెప్పి అప్పటికి మాటను పోతే ముందుగా తీసుకుని పోవడానికి కూడా మనం సిద్ధపడాలి, మేల్కొల్పాలి ఈ ప్రభుత్వాన్ని. ఆ రకమైనటువంటి ఒక సమరశీల పోరాటానికి రాబోయే రోజుల్లో సిద్ధం కావాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సు నిర్వహించినటువంటి ప్రజా సంఘాల